అలాంటి రాక్షసుని నేను పెళ్లి చేసుకున్నది. అవును, నేను రాక్షసుడిని. కానీ నేను రాక్షసుడికి ఎందుకు మారానో ముందు నువ్వు తెలుసుకో. వచ్చే ఎలక్షన్స్ లో నాన్నగారు నిలబడుతున్నారని తెలుసుకొని ఎక్కడ ఓడిపోతారని భయంతో ఆ నారాయణ సత్తుకి నాన్నని చంపమని కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ సత్తు నాన్నగారిని చంపిన వెంటనే వాడు తెలివితేటలతో ఇన్వెస్టిగేషన్ పక్కదారి పట్టించి మా పాత శత్రువు అయిన నరసింహుల మీదకి మా అనుమానాలు నెట్టేశాడు. ఆ నరసింహుల మీద పగ తీర్చుకోవాలని మా అన్న ఆవేశం అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆఖరికి మా అన్నయ్యని కూడా చంపేశారు. అంతేకాదు, ఆ బద్రీ నరసింహులు నన్ను వాడుకొని వాళ్ళ శత్రువు అయిన నారాయణని వాళ్ళ మనుషుల్ని కూడా నాతో చంపించి ఆ తర్వాత నన్ను కూడా చంపేద్దాం అనుకున్నా. వల్లి, మంచితనం చెడ్డతనం అనేవి చేతల్లో కాదు, ఆలోచనలో ఉంటాయి. ఒక మనిషిని చంపడం చెడైతే చంపాల్సిన ఆలోచనలో మంచి ఉండొచ్చు. చంపాల్సిన వాళ్ళని చంపకపోవడం మంచితనం కాదు, చేతగానితనం. మా ఫ్యామిలీని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చంపడం చెడ్డతనం కాదు, అది నా బాధ్యత.